నమస్కారం. ఈరోజు 13వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి రామచంద్ర స్కూల్ వారికి అభినందనలు, మరి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరెన్నో వార్షికోత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి చిన్న పిల్లలకి వారికి విశేష అనేటువంటిది ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఈ ప్రాంగణంలో, స్కూల్ ప్రాంగణంలో మరి చాలామంది పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి కళారూపాలను ప్రదర్శించడానికి. మరి మన కృష్ణమోహన్ గారు, ఈ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మండల విద్యాశాఖ అధికారి రమణ గారికి, మరి అలాగే శ్రీనివాసరాజు గారికి, ఆర్ఎంపీ డాక్టర్ గారికి, మరొక ముఖ్య అతిథులు వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు అందజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి వారు మన కృష్ణమోహన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, గత 2-3 సంవత్సరాల నుండి కూడా ఈ వార్షికోత్సవానికి రండి అని పిలుస్తున్నప్పటికీ కూడా ఈరోజు రావడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. మా సంబంధం అనేటువంటిది గురు శిష్యుల సంబంధం. వారికి నేను గురువుగా, వారు నాకు శిష్యులుగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. స్నేహితులతోని మరి మర్యాదపూర్వకంగా పనిచేయడం అనేటువంటిది. మనకు పాఠశాలలు కనిపించేవి ప్రైవేటు పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలే కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రైవేటు పాఠశాల మరి దుమ్మగూడెంలో చూస్తే ఒక ప్రైవేటు పాఠశాల, చెర్లలో చూస్తే గురుదేవ్ పాఠశాల, మరి రాహుల్ విజ్ఞాన్ పాఠశాల. ఈ పాఠశాలని కట్టుకుని పోటీతత్వంతో కాంపిటీషన్గా ఈ ప్రాంతంలో కొత్తగూడెం గ్రామంలో మరి పాఠశాలను నిర్వహించడం అనేటువంటిది ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటిది. ఒక బస్సును కూడా సుదూర ప్రాంతాలకు పంపించి మారుమూల ప్రాంతాల విద్యార్థులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి దానాలు అనేటువంటి అనేక రకాలు ఉంటాయి. అన్నదానం చేయొచ్చు. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడితే కడుపు నిండుతుంది, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆకలిస్తుంది. వస్త్రదానం చేస్తాం. వస్త్రదానం మరి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే మరి కొంతకాలానికి అవి మరి చినిగిపోవడం జరుగుతుంది. మరి అన్ని దానాల కన్నా విద్యాదానం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి విధంగా అభినందిస్తూ ఎన్నో వందల మందికి మరి విద్యాదానం అనేటువంటిది మరి లాభాపేక్ష అనేటువంటిది లేకుండా కూడా మరి కొంతకాలం హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా మరి తిరిగి వచ్చి స్వగ్రామంలో మరి రామచంద్ర స్కూల్ని ఏర్పాటు చేసి కొంతమంది నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి విద్యాదానం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి